చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పద్మావతి కన్వెన్షన్లో పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైనది. కనిపించే దేవుడు వైద్యుడు. సమాజంలో అత్యంత ఎక్కువగా గౌరవం లభించేది వైద్యులకే. దేశంలో వైద్య రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. WHO ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. గతంలో ఏదైనా పెద్ద జబ్బులు వస్తే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లేవారు. ఇప్పుడు మన దేశంలోనే అధునాతన పరికరాలతో అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్స్ వచ్చాయి. మన హైదరాబాద్లో కూడా వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి చికిత్స కోసం మన దగ్గరకు వస్తున్నారు. మీరు ఇప్పటి వరకు పుస్తకాల ద్వారా నేర్చుకున్నారు. ఇక ముందు ప్రాక్టికల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మంచి హస్తవాసి అని పేరు ఉన్న డాక్టర్ను వెతుక్కుంటూ పేషెంట్స్ వస్తారు. Dr. Padmanabhan Reddy Garu, Chief Whip of Telangana Legislative Council and Chairman of మెడిసిన్స్ అనుకుంటున్నారు. పోటీ ఎదుర్కొనడానికి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అధికంగా ప్రాముఖ్యత ఇస్తుంది. వైద్య ఆరోగ్యం స్టూడెంట్ ఫోటో డిస్టర్బ్ చేస్తారు. సో ఒక్కసారి మీరందరూ స్టూడెంట్ లెఫ్ట్ షిఫ్ట్ సార్. Commitment to patient care and administrative excellence. Appointed as the Vice Chancellor of Kaloji Narayana Rao University of Health Sciences in March 2025, his leadership marks a new chapter for the university. Dr. Nandakumar Reddy Garu's vision encompasses enhancing academic standards, fostering research, and expanding healthcare education. This aims to strengthen affiliations to the medical institutions, promote interdisciplinary research, addressing regional and global health challenges, implementing innovative teaching methodologies. పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా వైద్యపరంగా డాక్టర్ వస్తుందంటే దేవుడితో సమానం చెప్తారు. తల్లిదండ్రుల తర్వాత డాక్టర్ ఎవరైనా సరే వాళ్ళు కూడా మనం చాలా గౌరవిస్తాం. వాళ్ళు డాక్టర్ గారు వస్తున్నారని చెప్పి మరి అదేవిధంగా ఆ గౌరవంతో మీరందరూ కూడా మరి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందించి మరి ముందు కూడా పైకి మంచి చదువులు ఇంకా మేము ముందు కూడా పోవాలి. మరి పీజీలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంతమంది
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ పెడతారు. కొంతమంది పట్టణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద మరి హాస్పిటల్ కట్టి మరి పేదలకు సేవలు అందిస్తారు. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రజల మధ్య ఉండి పనిచేయాలని చెప్పుకుంటూ అందరికీ బడ్జెట్లో 12,393 కోట్ల రూపాయలను కేటాయించింది. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,090కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా మరో 14 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సీట్ల సంఖ్య 1,400 నుంచి 2,360కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. రూపాయలు 2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర జాతీయ రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు శుభాకాంక్షలు. వైద్య వృత్తి పవిత్రమైనది. కనిపించే దేవుడు వైద్యుడు. సమాజంలో అత్యంత ఎక్కువగా గౌరవం లభించేది వైద్యులకే. దేశంలో వైద్య రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. WHO ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. గతంలో ఏదైనా పెద్ద జబ్బులు వస్తే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మన దేశంలో అధునాతన పరికరాలతో అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటల్స్ వచ్చాయి. మన హైదరాబాద్లో కూడా వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి చికిత్సల కోసం మన దగ్గరకు వస్తున్నారు. ద్వారా నేర్చుకున్నారు. ఇక ముందు ప్రాక్టికల్గా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. మంచి హస్తవాసి అని పేరు ఉన్న డాక్టర్ను వెతుక్కుంటూ పేషెంట్లు వస్తారు. మిగిలిన రంగాల కంటే భిన్నమైనది వైద్య వృత్తి. ఇందులో ఆదాయం మీద కంటే సేవాగుణం ఎక్కువగా ఉండాలి. రోగులకు సేవాభావంతో వైద్యం చేయాలి. పేదల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలి. పేషెంట్లకు మందులతో పాటుగా ఆప్యాయంగా పలకరించడం, ధైర్యం చెప్పడంతో సగం జబ్బులు తగ్గిపోతాయి. మీరు ప్రాక్టీస్ చేసే ప్రదేశాల్లో అలాంటి మంచి వాతావరణాన్ని ఉంచండి. మీ దగ్గర చికిత్స తీసుకొని ఆరోగ్యవంతులైన పేషెంట్లు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. అవే మీకు ఆశిష్యులు. ప్రతి రంగంలో పోటీ వాతావరణం ఉన్నట్లు వైద్య రంగంలో కూడా ఉంటుంది.